Good morning. So today class lo ee problems cheyalani. If cos A is equals to 7 by 25 and 3 pi by 2 less than 2 pi, then find cot A by 2. So మనకి ఇచ్చింది cos A వాల్యూ ఇచ్చారు. అలాగే A అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో చెప్పాడు. 3 pi by 2 అంటే 270, 2 pi అంటే 180 డిగ్రీస్. అంటే 272 360 అంటే ఫోర్త్ క్వాడ్రంట్ అండి. ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? cot A by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, given that cos A is equals to 7 by 25 and 3 pi by 2 less than A less than 2 pi. అంటే థీటా అనేది మనకి థర్డ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? cot A by 2 ఫైండ్ అవుట్ చేయమన్నది. cot A by 2 కి ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos A by 1 మైనస్ cos A అండి. ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos A by 1 మైనస్ cos A. సో cot A by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి cos A తెలియాలి. సో ఆల్రెడీ మనకి cos A ఇచ్చేసాడు. ఓకే, బాగానే ఉంది. మరి ఇక్కడ A by 2 అనేది ఏ క్వాడ్రంట్ తెలియాలి. A అయితే ఫోర్త్ క్వాడ్రంట్ అని చెప్పేస్తాం దీని నుంచి. కానీ ఇక్కడ ఏముంది? A by 2 ఉంది. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా A by 2 ఏ క్వాడ్రంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని by 2 చేయండి. అప్పుడు ఏమవుతుంది? 3 pi by 4 less than A by 2 less than 2 pi by 2 అంటే pi. That means 3 pi by 4 అంటే 135 degrees. A by 2 less than pi అంటే 180 degrees. సో 135 కి 180 అంటే సెకండ్ క్వాడ్రంట్ అండి. కాబట్టి A by 2 lies in సెకండ్ క్వాడ్రంట్, Q2 సెకండ్ క్వాడ్రంట్. సో ఇప్పటి వరకు మనం ఎలా చేయలేదండి, వాడు ఏదైతే అదే తీసుకున్నాం. ఎందుకు చేసామంటే వాడైతే సైన్ ఏనో కాస్ ఏనో టాన్ ఏనో ఇలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కానీ ఇక్కడ ఏంటి? cot A by 2 అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ A by 2 లో ఉంది. సో ఆ A by 2 అనేది ఏ క్వాడ్రంట్ మనం ఈ రకంగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలండి. సో A by 2 ఏ క్వాడ్రంట్ తెలుస్తుంది, Q సెకండ్ క్వాడ్రంట్. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు కావాల్సింది cot A by 2 is equals to ఫార్ములా అంటే 1 minus cos A by 1 plus cos A plus or minus root of 1 minus cos A and 7 by 1 plus by 1 minus 25 also 25 plus 7 32 by 25 minus 7 18. So by 25 by 25 cancel అయిపోతుంది. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్స్ ఉంటాయి. 16 2s 9 2s. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 16 అంటే 4 రూట్ 9 అంటే 3. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అని ఉంది. ఇక్కడ cot ఉంది. A by 2 అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ cot అనేది నెగటివ్ కాబట్టి సిన్స్ A by 2 belongs to Q2 కాబట్టి cot A by 2 is equals to minus 4 by 3. సో ఈ రకంగా cot A by 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఇక్కడ by 2 ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది యాంగిల్ A by 2 లో ఉంది. కాబట్టి మనకి ఇచ్చిందేమో A లో ఉంది. ఏ క్వాడ్రంట్ ఇచ్చింది మనకి? ఏ క్వాడ్రంట్ కాదు, A by 2 క్వాడ్రంట్ కావాలి. కాబట్టి A by 2 క్వాడ్రంట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదంతా మామూలుగా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఫార్ములాలో మనకు కావాల్సిన వాల్యూ డేటా ఇవ్వకపోతే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఒకసారి సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ హోంవర్క్ సబ్స్ ఉంటాయి. మనకి ఇచ్చినది థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నారు. అలాగే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -4/5. ఫైండ్ కొసిక్ థీటా బై 2 అండ్ టాన్ థీటా బై 2. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు నేను కొసిక్ థీటా బై 2 చెప్పలేదు. సైన్ థీటా బై 2, టాన్ థీటా బై 2, కాస్ థీటా బై 2, కాట్ థీటా బై 2 చెప్పుకున్నాం. కొసిక్ అంటే ఏం లేదండి, సైన్కి రెసిప్రోకల్. అంటే సైన్ థీటా బై 2 క్యాలిక్యులేట్ చేసి దాని వాల్యూ రెసిప్రోకల్ చేస్తే మనకు వచ్చేది కొసిక్ థీటా బై 2. లేదా సైన్ థీటా బై 2 కి ఫార్ములా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 2. సో దీన్ని రివర్స్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 2 బై రూట్ ఆఫ్ 2 బై 1 మైనస్ కాస్ థీటా అనేది కొసిక్ థీటా బై 2 ఫార్ములా అవుతుంది అంతే. సో మనకి ఇచ్చిన డేటా ఏంటి? సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు -4/5. సో ఇక్కడ కూడా థీటా బై 2 అన్నాడు. కాబట్టి థీటా లైస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. సిన్స్ థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏమవుతుంది?
పై లెస్ దాన్ థీటా లెస్ దాన్ 3 పై బై 2 లేదా మీకు తెలియకపోతే 180 లెస్ దాన్ థీటా లెస్ దాన్ 270 డిగ్రీస్ ఉంది. సో మనకి థీటా బై 2 కావాలి కాబట్టి డివైడ్ చేయండి. 180 బై 2 అంటే 90 డిగ్రీస్ లెస్ దాన్ థీటా బై 2 లెస్ దాన్ బై 2 చేస్తే 1 2 90 to 135 degrees అంటే థీటా బై 2 90 కి 135 మిడిల్ లో కాబట్టి థీటా బై 2 లైస్ ఇన్ Q2. సో సెకండ్ క్వాడ్రంట్ థీటా బై 2 సెకండ్ క్వాడ్రంట్ ఉంటుందని వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కొసెక్ థీటా బై 2 tan థీటా బై 2. కొసెక్ థీటా బై 2 కి ఏం చేయమని చెప్పాను? sin థీటా బై 2 క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను. సో sin థీటా బై 2 ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ థీటా బై 2. సో ఇది ఫార్ములా అండి. మరి ఇక్కడ మనకి ఇచ్చిందేమో sin థీటా ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మరి sin థీటా నుంచి కాస్ థీటా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? యు నో దట్ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. అంటే మళ్ళీ ఐడెంటిటీస్ లో ఐడెంటిటీని యూజ్ చేసి కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి. sin theta means minus 4/5 sin square కాబట్టి 16/25 plus or minus 25 1 25 minus 16 9/25. సో ఇప్పుడు ఏమవుతుంది? cos theta is equals to plus or minus root 9 అంటే 3 25 కి root 5 కాబట్టి plus or minus 3/5. మళ్ళీ ఇక్కడ plus or minus వచ్చింది కానీ యాంగిల్ ఏముంది? థీటా ఉందండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఇది కదా క్యాలిక్యులేట్ చేస్తే నిర్దేశ్ అయిపోవడం. ఇక్కడ థీటా ఉంది. థీటా ఏ క్వాడ్రంట్ ఇచ్చాడు? వాళ్ళు ఆల్రెడీ వాడు థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. దీన్ని బేస్ చేసుకోవాలి థీటా అన్నప్పుడు. ఇక్కడ థీటా బై 2 అంటే మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. సో సిన్స్ థీటా బిలాంగ్స్ టు Q3 కాబట్టి కాస్ థీటా వాల్యూ ఏమవుతుంది? థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి -3/5. సో ఇది కాస్ థీటా. ఇప్పుడు వాడు ఫైండ్ అవుట్ చేయమని కొసెక్. కొసెక్ మనం ఏం చేస్తున్నాం? sin థీటా తీసుకుంటాం. sin థీటా బై 2 is equals to plus or minus root of 1 minus cos theta by 2. 1 minus cos theta అంటే minus 3/5. ఆ minus into minus plus 3/5 by 2. 5 1 5 5 plus 3 8 by ఈ LCM కిందకి వస్తుంది. 5 2 10 క్యాన్సిల్ చేస్తే 4/5. సో ప్లస్ ఆర్ మైనస్ 4 కి రూట్ 2 5 లేదు కాబట్టి రూట్ 5. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 వచ్చింది. ఇదేంటి? sin థీటా బై 2. మీకు కావాల్సింది కొసెక్ థీటా బై 2. ఏం చేయాలి? ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2. కానీ ఇక్కడ ఏముందండి? థీటా బై 2 ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సిన్స్ థీటా బై 2 belongs to Q2 కాబట్టి cosec theta by 2 is equals to second quadrant లో cosec పాజిటివ్ కాబట్టి పాజిటివ్ కన్సిడర్ చేస్తాం. సో cosec theta by 2 is equals to √5/2. నెక్స్ట్ ఇంకోటి ఏమైంది వచ్చామంటే tan theta by 2 and tan theta by 2 is equals to plus or minus root of 1 minus cos theta by 1 plus cos theta. Substitute చేయండి. 1 minus ఆ minus into minus plus 3/5 by 1 minus plus into minus minus 3/5. 5 1 5 5 plus 1 8 5 1 5 5 minus 3 2. సో ఇక్కడ by 5 రాయలేదు ఎందుకు? ఇక్కడ ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ by లో 5 లేదండి కాబట్టి ఈ 5 ని 2 తో మల్టిప్లై చేశారు. ఇక్కడైతే రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. 2 4 లో 2 8 లో 4 టైమ్స్. సో √4 అంటే ప్లస్ ఆర్ మైనస్ 2. మళ్ళీ సిన్స్ థీటా బై 2 బిలాంగ్స్ టు Q2 సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో tan నెగటివ్ అవుతుంది కాబట్టి tan theta is equals to -2. ఓకేనా? సో ఒకసారి చూడండి ఈ మోడల్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చింది sin theta ఇచ్చాడు -4/5 అని. అలాగే థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు కాబట్టి 182 to 270 రాసుకున్నాం. థీటా బై 2 కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో థీటా బై 2 సెకండ్ క్వాడ్రంట్, థీటా అన్నది థర్డ్ క్వాడ్రంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు sin థీటా బై మనం ఫైండ్ అవుట్ చేయమని కొసెక్ tan ఈ రెండింటికి ఫార్ములాస్ లో cos థీటా ఉంటుంది. అంతేగాని వాడు ఇచ్చిన sin థీటా ఉండదు. కాబట్టి ఏం చేసామంటే sin థీటా నుంచి cos థీటా క్యాలిక్యులేట్ చేసుకున్నాం యూజింగ్ ఐడెంటిటీ 1. సో ఇది ఫార్ములా. మరి ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ అని వచ్చింది cos థీటాకి. ఇక్కడ
తీటా ఉంది కాబట్టి మనం తీటాకి రిలేటెడ్ ఉన్న క్వాడ్రంటే చూసుకోవాలి. తీటా బై 2 క్యాలిక్యులేట్ చేసాం కదా అని తీటా బై 2 చూసుకోకూడదు. ఇక్కడ తీటా అంటే తీటా కాబట్టి తీటా థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. నెక్స్ట్ sin తీటా బై 2 క్యాలిక్యులేట్ చేసాం. ఇది ఎందుకు చేశారండి అంటే cosec తీటా బై 2 ఉంది. cosec తీటా బై 2 డైరెక్ట్ మనం చెప్పుకోలేదు, ఒకవేళ చేసేసినా ప్రాబ్లం లేదు. cosec తీటా బై 2 అంటే sin చేసి ఈ sin రెసిప్రోకల్ cosec కాబట్టి ఇలా చేసాం. ఇక్కడ మళ్ళీ sin తీటా బై 2 ప్లస్ ఆర్ మైనస్ cosec అంటే దీనికి రెసిప్రోకల్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ √5/2. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే తీటా ఇక్కడ తీటా బై 2 9 కాబట్టి ఇది చూసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్ లో cosec పాజిటివ్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. నెక్స్ట్ tan తీటా బై 2 మళ్ళీ సేమ్ సెకండ్ క్వాడ్రంట్ లో తీటా బై 2 tan నెగటివ్ కాబట్టి -2. ఓకే, సో చూడండి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఇందాక చెప్పినలాగే ఉన్నాయి. ఏమన్నాడు 450 లెస్ దెన్ తీటా లెస్ దెన్ 540 sin తీటా 12/13 ఇచ్చాడు. సో sin తీటా బై 2 క్యాలిక్యులేట్ చేయాలన్నా cos తీటా బై 2 క్యాలిక్యులేట్ చేయాలన్నా మీకు cos కావాలి. సో కంపల్సరీ sin తీటా నుంచి cos తీటా యూజింగ్ ఐడెంటిటీ 1 చేస్తే sin cos తీటా వాల్యూ వస్తుంది. ఆ cos ఇక్కడ తీటా కాబట్టి ఇది ఏ క్వాడ్రంట్ చూసుకోండి. తర్వాత ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మాత్రం దీన్ని బై 2 చేసి ఆ క్వాడ్రంట్ దానికి అప్లై చేయాలి. సేమ్ ఇవి అంతే. ఈ 2 ప్రాబ్లమ్స్ సేమ్ ఆ మోడల్ కింద చేయాలి. ఇవి చూడండి ఒకసారి. సో ఏమి చేయడం షో దట్ cos A is equals to cos 3A by 2 cos 2A minus 1. Hence find that cos 15 degrees. అంటే ఈ వాల్యూ ఇలా చూపించి దీని నుంచి cos 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండు మీరు చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే RHS తీసుకోండి. ఇది LHS, ఇది RHS. సో RHS తీసుకుంటే cos 3A by 2 cos 2A minus 1 ఇది RHS ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? cos A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. cos 3A దట్ మీన్స్ 4 cos cube A minus 3 cos A whole by 2 into cos 2A. cos 2A కి cos లో ఫార్ములా రాయండి. cos లో ఎందుకు రాయాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది cos కాబట్టి. సో ఏంటి 2 cos square A minus 1 minus 1. ఈ -1 దీనికి ఈ -1 ఇది అన్నమాట. సో పైన cos A కామన్ చేస్తే 4 cos square A minus 3 whole by ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 2 2s are 4 cos square A 2 into -1 -2 -2 -1 -3. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని వాల్యూ ఏమవుతుంది? cos A is equals to LHS. అర్థమైందండి? cos A ఫార్ములా రాశాను, 2 into cos 2A ఫార్ములా రాశాను. cos లో -1 దీన్ని సింప్లిఫై చేస్తే ఇది సేమ్ క్యాన్సిల్ అయిపోతుంది. పైనేమో cos A కామన్ తీసుకుంటాం. సో ఈ సంఖ్య అంతే. sin 3A ఫార్ములా రాస్తాం, పైన sin A కామన్ తీస్తాం. ఇక్కడ cos 2A sin లో ఫార్ములా రాస్తాం. ఓకేనా? సేమ్ ఇక్కడ ఇక్కడ ఏంటి tan ఆల్ఫా రావాలి కాబట్టి sin 2 ఆల్ఫాకి cos 2 ఆల్ఫాకి tan లో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అవి అప్లై చేయండి. చేస్తే మనకి tan ఆల్ఫా వస్తుంది. నెక్స్ట్ సో ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? cos 15 degrees వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. therefore cos A is equals to cos 3A by 2 cos 2A minus 1. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? cos 15 degrees ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు A is equals to 15 degrees అంటే A ప్లేస్ లో 15 degrees సబ్స్టిట్యూట్ చేయండి. cos 3 into 15 by 2 into cos 2 into 15 minus 1. cos 3 15s are 45 degrees by 2 into cos 15 to 30 minus 1. cos 45 1 by √2 by cos 30 √3 by 2 minus 1. e2 cancel. సో ఇప్పుడు ఏమి మిగిలింది? 1 by √2 into √3 minus 1. దీన్ని ఎలా రాయించంటే √3 minus 1. మీకు ఇంకా కావాలంటే దాన్ని సింప్లిఫై చేసుకోండి. అంటే రేషనలైజ్ చేసాం అనుకో √3 plus 1 by √3 plus 1 1 into √3 plus 1 √3 plus 1 by √2 into √3 minus 1 into √3 plus 1 a minus b into a plus b. a square అంటే √3 square అంటే స్క్వేర్ రూట్ పోయి 3 minus b square అంటే 1 square. 1 square means 1.
సో ఏమొస్తుంది √3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 2 √2. ఓకే, సో అది కాస్ 15 డిగ్రీస్ వాల్యూ అండి. సో ఇక్కడ ఏం చేసాం, ఇది ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఈక్వేషన్ ఒకసారి రాశాను. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ 15 డిగ్రీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఏ ప్లేస్ లో 15 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేశాను. 3 15s 45, 2 15s 30, 2 cos 30 minus 1 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. 2 into cos 30 means √3/2 ఇటు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, ఈ పైన LCM డినామినేటర్ వస్తుంది. √2 into √3 minus 1. ఇప్పుడు ఇక్కడ రాషనలైజ్ చేశాను. √3 minus 1 ఉంది కాబట్టి √3 plus 1 తో చేస్తే √3 plus 1 by √2 into ఇది a minus b into a plus b. a square means √3 whole square. √3 whole square అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 minus 1 square అంటే 1. 3 minus 1 2. సో 2√2. సో ఇది cos 15 డిగ్రీస్ వాల్యూ. సేమ్ ఎక్కడ ఆలోచించగలదండి మీరు. LHS తీసుకుంటాం, LHS sin అని ప్రూవ్ చేస్తాం. మళ్ళీ ఈ ఈక్వేషన్స్ తీసుకుని sin a ప్లస్ లో 15 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ రాషనలైజ్ చేస్తాం. సేమ్ అంతే, సేమ్ ఇది కూడా అంతే. సో ఇవి ట్రై చేయండి. ఈ 4 5 homework problems. So next problem, prove that 1 by sin 10 minus √3 by cos 10 degrees is equals to 4 అని చూపించమన్నాడండి. సో LHS తీసుకోండి. 1 by sin 10 degrees minus √3 by cos 10 degrees. LCM చేయండి. sin 10 into cos 10 degrees. LCM చేస్తే 1 into cos 10 minus √3 into sin 10. ఇది ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ పైన ఉన్న న్యూమరేటర్ ని ఎలా రాయాలి అంటే sin of a minus b కింద కానీ cos of a minus b కింద కానీ లేదా sin of a plus b or cos of a plus b a minus b మీ ఇష్టం ఏదైనా సరే ఆ ఫార్ములా కాంపౌండ్ యాంగిల్స్ ఉన్న ఫార్ములాస్ లో రాయాలి. ఇక్కడ చూస్తే దీన్ని sin a cos b అనుకోండి మైనస్ cos a sin b అనుకోండి. అంటే ఇక్కడ సేమ్ యాంగిల్ b అన్నది. సో ఇది సరిపోయింది. ఇక్కడ ఫ్రంట్ ఏమవ్వాలి, sin a cos b. ఇక్కడ a అవ్వాలి, సారీ sin a అవ్వాలి, ఇక్కడ cos a అవ్వాలి. చూద్దాం దీన్ని ఏం చేస్తారంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని 2 తో డివైడ్ చేయండి. చేస్తే ఏమవుతుంది 1/2 దీన్ని బై 2 చేశాను ఇంటూ cos 10 degrees minus √3/2 sin 10 degrees. సో ఈ 2 తో మల్టిప్లై చేశాను, 2 తో డివైడ్ చేశాను ఈచ్ టర్మ్ బై sin 10 into cos 10 degrees. ఇక్కడ sin a cos a అని ఉంది. ఫ్రంట్ 2 ఉందనుకోండి, 2 sin a cos a కాబట్టి sin 2a కింద రాయొచ్చు. లేదు కాబట్టి ఏం చేశానంటే ఇంటూ 2 చేశాను. ఇంటూ 2 చేశాను కాబట్టి బై 2 చేశాను. ఓకేనా, ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇప్పుడు ఇది cos b, దీని ఎలా రాయాలి sin a కింద రాయాలి. sin a cos b. sin ఎప్పుడు వస్తుందండి 1/2 sin 30 degrees ఇంటూ cos 10 degrees మైనస్ ఇది sin b, ఇది cos అవ్వాలి. cos ఎప్పుడు వస్తుంది √3/2 అంటే cos 30 ఇంటూ sin 10 degrees హోల్ బై ఈ 2 బైకి పైలో ఉంది కాబట్టి పైకి వెళ్తుంది. పైన ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి 2 into 2 4. ఇప్పుడు 2 sin a cos a, that means sin 2a, a means 10 degrees is equals to 4 into sin a cos b minus cos a sin b, that means sin of a minus b, a means 30 degrees minus b means 10 degrees by sin 2 times 20. So 4 into sin 30 minus 10 20 by sin 20 degrees. 20 cancel. So is equals to 4. So we can find out చేయమంది 1 by sin 10 minus √3 by cos 10. So చాలా ఇంపార్టెంట్ మోడల్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనం LCM చేసాం. LCM చేసినప్పుడు ఏమైంది 1 into cos 10 మైనస్ √3 into sin 10. సో దీన్ని ఏం చేశాను అంటే బై 2 చేశాను. ఈచ్ టర్మ్ ని బై 2 చేశాను కాబట్టి ఇంటూ 2 చేశాను. సో ఇంటూ 2 బై 2 చేసినట్టు అనమాట. బై 2 చేసినప్పుడు 1/2 cos 10 minus √3/2 sin 10.
సో 2 ఇంటూ ఇది మనకి sin a cos b మైనస్ cos a sin b కింద ఉండాలి కాబట్టి 1/2 అంటే sin √3/2 అంటే cos. సో ఏ ఫార్ములా కన్వర్ట్ అయ్యింది sin a cos b మైనస్ cos a sin b sin of a మైనస్ b. ఇక డినామినేటర్ వస్తే ఇక్కడ 2 యాంగిల్స్ సేమ్ అంటే sin a cos a అయింది. sin a cos a కి ఫార్ములా లేదు, 2 sin a cos a అయితే ఉంది కాబట్టి ఇంటూ 2 చేశాను. ఇంటూ 2 చేస్తే ఖచ్చితంగా బై 2 చేయాలండి కాబట్టి బై 2 చేశాను. ఈ బై 2 బైలో ఉంది కాబట్టి న్యూమరేటర్ లో వెళ్తుంది రెసిప్రోకల్ అయ్యి. బైలో న్యూమరేటర్ లో ఆల్రెడీ 2 ఉంది, ఆ 2 ఇంటూ 4 sin of a minus b means sin of 30 minus 10 by 2 sin a cos a అంటే sin 2a. సో 2 into 10 20. ఈ sin 20 క్యాన్సిల్ అయితే మనకి 4 వస్తుంది. సేమ్ సెకండ్ కూడా అంతే. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cosec means దేనికి రెసిప్రోకల్ అవుతుందండి, sin కి రెసిప్రోకల్ కాబట్టి ఎలా రాయొచ్చు √3 by sin 20 degrees minus sec means 1 by cos. మళ్ళీ సేమ్ ఇక్కడ √3 రైట్ సైడ్ వచ్చింది, 1 లెఫ్ట్ సైడ్ వచ్చింది, అక్కడ √3 to 1 అంతే. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ చేస్తే మనకి ఆన్సర్ రావాలి 4 రావాలి. నెక్స్ట్ ఈ థర్డ్ చూడండి, cos 290 ఉంది. cos 290 అంటే 290 ని 270 ప్లస్ 20 కింద రాయండి, 250 ని 270 మైనస్ 20 కింద రాయండి. రాసి దీన్ని సింపుల్ 20 యాంగిల్స్ కింద ఇలా కన్వర్ట్ చేసుకోండి, 20s కింద వస్తుందండి. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అప్పుడు చేస్తే 4/3 వస్తుందండి. ట్రై చేయండి. ఇది ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చేసి హోంవర్క్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if a is not an integral multiple of pi by 2 then prove that tan a plus cot a is equals to 2 cosec 2a అని ప్రూవ్ చేయమన్నాడు. సెకండ్ బిట్ ఏంటి, cot a minus tan a is equals to 2 cot 2a అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ బిట్ చూడండి, LHS తీసుకుందాం. tan a plus cot a, tan a plus cot a means 1 by tan a. రాయొచ్చు కదండి, cot a ని 1 by tan a కింద రాస్తాను. LCM చేయండి, tan a into tan a, tan square a plus 1 whole by లో tan a. సో దీన్ని ఏం చేస్తారంటే డినామినేటర్ ని న్యూమరేటర్ ని 2 తో మల్టిప్లై చేయండి. 2 తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఈ 2ని ఇక్కడ ఉంచేయండి. మీకు sin 2a ఫార్ములా చెప్పినప్పుడు 2 ఫార్ములాస్ చెప్పండి sin 2a కి. 2 sin a cos a ఒకటి, 2 tan a by 1 plus tan square a అని. 2 tan a by 1 plus tan square a అంటే sin 2a కి tan లో ఫార్ములా 2 tan a by 1 plus tan square a. అది 2 tan a by 1 plus tan square a ఉంటే sin 2a అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఎలా ఉంది, రివర్స్ లో ఉంది కాబట్టి 1 by sin 2a. ఓకే, 1 by sin 2a. సో 2 into 1 by sin means cosec 2a. సో ఇదేగా ప్రూవ్ చేయమంది tan a plus cot a is equals to 2 cosec 2a. సో ఇది ఫస్ట్ రూట్ అయింది. సెకండ్ చూడండి, cot a minus tan a, cot a minus tan a. సో cot a minus tan a means 1 by cot a. సేమ్ LCM చేయండి, cot a into cot a, cot square a minus 1 by cot a. సో ఇక్కడ కూడా అంతే, 2 తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. 2 into cot square a minus 1 by 2 cot a. That means డైరెక్ట్ గా cot 2a అండి ఫార్ములా, cot 2a. ఒకసారి చూడండి ఒకసారి ఫార్ములాస్, 2 cot 2a, cot 2a. సో ఇది RHS అండి. సో ఒకసారి ఇక్కడ చూసేసి ఇప్పుడు ఈ రెండింటి నుంచి 2 బిట్స్ నుంచి మనం సెకండ్ ప్రాబ్లం అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం చేసి సెకండ్ tan 9 degrees minus tan 27 degrees minus cot 27 degrees plus cot 9 degrees. రీఅరేంజ్ చేయండి, tan 9 degrees plus cot 9 degrees minus tan 27 minus cot 27. సో మైనస్ కామన్ తీస్తే tan 27 plus cot 27 degrees, tan 9 plus cot 9. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే tan a plus cot a అంటే 2 cosec 2a. సో ఇప్పుడు ఏమవుతుంది, tan 9 plus cot 9 అంటే 2 cosec 2 into 9 అంటే ఏమని రాయొచ్చు, 2 cosec 2 9s are 18 degrees minus
tan 27 plus cot 27. Tan 27 plus cot 27 is 2 cosec 227 sir, 54 degrees. So 2 into cosec 18, then I choose 1 by sin 18 minus 2 by sin 54 degrees. 2 common తీయండి. sin 18 అంటే √5 minus 1 by 4. So 1 by √5 minus 1 by 4 minus 2 common తీసేసాం. 1 by sin 54 means √5 plus 1 by 4 అవుతుందండి. 2 into ఇది బైక్ బైలో ఉంది కాబట్టి బైక్ అంటే 4 by √5 minus 1 minus 4 by √5 plus 1. మళ్ళీ 4 కామన్ తీసేది. 4 2 are 8. 1 by √5 minus 1 by. సో మళ్ళీ LCM చేస్తే 1 into √5 plus 1 minus √5 ఆ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 by a minus b into a plus b. a square minus b square. ఈ ప్లస్ √5 మైనస్ √5 క్యాన్సిల్ అవుతుందండి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 8 into 1 plus 1 2 by 5 minus 1 4. 2 times 2 2s are 4. సో దీని ఆన్సర్ 4. సో ఒకసారి జాగ్రత్త చూడండి. మళ్ళీ ఇది వాడి ఇచ్చిన ఎలా ఇచ్చేస్తారండి. ఆన్సర్ 4 అని ప్రూవ్ చేయమన్నాడు. దీన్ని నేను రీఅరేంజ్ చేశాను. ఎలాగా tan 9 plus cot 9 అని ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ tan 27 plus cot 27. ఇదంటే దీని నుంచి ఏం రాయొచ్చు 2 cosec 2a అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ 2 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటి 9 ఉంది. 9 2s అంటే 18. ఇక్కడ 2 27 54. 2 by cosec అంటే 1 by sin 18 minus 1 by sin 54. sin 18 అంటే ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం చేసామండి. √5 minus 1 by 4 అండి. మరి sin 54 వాల్యూ ఎలా వచ్చిందండి అంటే sin 54 ఎలా రాయొచ్చు 90 minus 36. 90 ఉంది కాబట్టి sin ఏంటి cos 36. cos 36 అంటే క్యాలిక్యులేట్ చేసాం sin 18 తర్వాత √5 plus 1 by 4 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ అటు ఉంది ఇక్కడ అటు ఉంది కామన్ తీశారు. పైన 1 by 1 by ఈ బైక్ బై 4 న్యూమరేటర్ లో వెళ్తుందండి. మళ్ళీ పైన 4 ఉంది కాబట్టి కామన్ తీయండి. 4 2 is 8. మళ్ళీ 1 by √5 minus 1 1 by √5 plus 1. LCM చేస్తే √5 minus 1 into √5 plus 1 అంటే a minus b into a plus b. a square minus b square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 minus 1 అంటే 4. ఇక్కడ √5 plus 1 1 into √5 plus 1 అంటే √5 plus 1 minus 1 into √5 minus 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ దీన్ని మల్టిప్లై చేయాలి దీన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ √5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 √5 క్యాన్సిల్ 2 by 4. ఈ 4 8 లో 2 times 2 2s are 4. సో ఇది ఫైనల్ గా మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది.